హలో రీడర్స్, వెల్కమ్ బ్యాక్ టు నా చేతి రాతలు. లేడీ బాస్ పార్ట్ 92. ఎప్పటిలా జైల్లో కాకుండా జైల్లో ఉన్న ల్యాండ్లో మీట్ అయ్యారు రాజనాథం, జగన్. సడన్గా ఎందుకు రిటర్న్ వచ్చేసావు? కొంతకాలం ఆగమన్నాను కదా అన్నాడు రాజనాథం. 3 నెలలు ఆగాను, ఇంకెంతకాలం ఆగాలి? అక్కడ వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అషిక ప్రెగ్నెంట్ ఇప్పుడు, అది తెలిసే వచ్చాను అన్నాడు జగన్. నిజంగానా? సుమేధాస్ ఎంపైర్కి వారసుడు రాబోతున్నాడనమాట అని నవ్వాడు రాజునాథ్. వారసుడు అయ్యేదాకా మిగిలితే కదా. చంపేలాంటి పిచ్చి ప్లాన్స్ వేయకు, అంతకు మించి చేయాలి మనం అంటూ కాసేపు ఆలోచించాడు రాజునాథ్. హా, ఇదే కరెక్ట్ టైం వాళ్ళని ఎమోషనల్గా లాక్ చేయడానికి, వాళ్ళ జీవితాలతో ఆడుకోవడానికి. కానీ నువ్వు అనుకున్నట్టు కాదు. మరి చంపకుండా ఎలా లాక్ చేస్తావు అని డౌట్గా చూశాడు జగన్. ఏం చేయొచ్చో తన ఆలోచన చెప్పాడు. నీ అంతకాలం ఆగే ఓపిక నాకు లేదు. నీ కర్మ, నీ వల్ల కాదంటే నేనే చేస్తా. ప్రస్తుతమైన దెబ్బ పడుతుంది. అది నిజమే అని సరే అన్నాడు జగన్. వాళ్ళ ప్లాన్ని కూడా అక్కడే డిస్కస్ చేసుకున్నారు. అంతా అయ్యాక చెప్పాడు రాజ్నాథ్. కొత్తగా వచ్చిన కొంతమంది ఖైదీలను వేరే జైలుకి షిఫ్ట్ చేస్తున్నారు. నా పేరు కూడా అందులో ఉండొచ్చు అని. నిన్ను కలవడం కోసం కష్టమవుతుందేమో అప్పుడు? లేదు, మరింత తేలిక. ఎందుకంటే నేను వెళ్ళేది మరో జైలుకు కాదు, అండర్ గ్రౌండ్లోకి. తప్పించుకుంటున్నావా? ఆశ్చర్యంగా అడిగాడు జగన్. లేకపోతే శేష జీవితం ఈ 4 గోడల మధ్య గడపడానికా ఇన్నేళ్ళు కష్టపడింది? అంత తేలిక కాదేమో. దొరికితే తిహార్ జైలుకో అండమాన్ జైలుకో పార్సిల్ చేస్తారు, జాగ్రత్త. మనీతో ఏదైనా కొనొచ్చని, ఏదైనా కాళ్ళ దగ్గరకు వస్తుందని గుర్తు చేస్తూ ఎలా ఎప్పుడు తప్పించుకోవాలో నేను ప్లాన్ చేసుకున్నాను. కానీ టైం పడుతుంది అన్నాడు రాజ్నాథ్. నీ ఇష్టం, రిస్క్ నీదే కదా అని భుజాలు ఎగరేసి బయటకు వచ్చేశాడు జగన్. అశుని చెకప్ కోసం హాస్పిటల్కి తీసుకొచ్చాడు యుదేవ్. వెనకాలే ఫాలో అవుతూ వచ్చిన జగన్ మారువేషంలో ఉండడంతో వాళ్ళు గమనించలేదు. సేమ్ డాక్టర్ ఆవిడ. అశుకి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ చేసిన డాక్టర్. అన్నీ చెకప్స్ చేయించుకుని రిపోర్ట్స్ కోసం బయట వెయిట్ చేస్తున్నారు ఇద్దరు. అప్పటికే డాక్టర్ ఏమన్నారు అంటూ 2 టైమ్స్ కాల్ చేసిన మానస్ని ముద్దుగా విసుక్కుని రిపోర్ట్స్ వచ్చాక చెప్తారని కసురుకుని కాల్ కట్ చేశాడు యుధీర్. వీడికి ఆత్రం బాగా ఎక్కువ. ఇప్పటి వరకు మీరు చేసింది? చిన్న స్మైల్తో అడిగింది అశు. తమ్ముణ్ణంటే చాలు నాకు ఎదురొచ్చేస్తావు. కానివ్వండి, మీ టైం నడుస్తుంది. నా కొడుకు బయటకు వచ్చాక వాడికి నోరు విప్పే ఛాన్స్ కూడా ఇవ్వనివ్వను. కూతురైతే అంది అశు. వీళ్ళు మాట్లాడుకుంటూ ఉండగానే కనిపించకుండా దౌర్జన్యంగా డాక్టర్ రూమ్లోకి వెళ్ళిపోయాడు జగన్. ఏయ్, ఎవరు నువ్వు? పర్మిషన్ లేకుండా వచ్చేసావు అంది డాక్టర్. మీతో మాట్లాడే పనుంది అంటూ చైర్లో కూర్చున్నాడు. హూ ఆర్ యూ? అపాయింట్మెంట్ తీసుకున్నారా? అడుగుతుంటే నేరుగా జేబులోని గన్ తీసి టేబుల్ మీద పెట్టాడు. షాక్ అయిన డాక్టర్ వెంటనే సెక్యూరిటీకి కాల్ చేయబోతే ఆ గన్ ఆవిడ గొంతు మీదకి షిఫ్ట్ అయింది. డయల్ చేస్తున్న చేతులు ఆగిపోగా, ఎవరు మీరు? ఏం కావాలి అంది భయపడుతూ. అషికా చక్రవర్తి ప్రెగ్నెన్సీ కోసం కన్సల్ట్ చేసింది నిన్నే కదా? అవును, అయితే? తనకి నేను చెప్పినట్టుగా చెప్పి ట్రీట్మెంట్స్ ఇవ్వాలి, లేదంటే నీ ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. కుదరదండి, నేను ఒక డాక్టర్గా అబద్ధం చెప్పకూడదు, నా వృత్తికి విరుద్ధం అంది డేర్ చేసి. ఇక్కడ నీ ప్రాణాలకి, ఇంట్లో చదువుకుంటున్న నీ కొడుకు ప్రాణాలకి తోడైతే అబద్ధం చెప్పొచ్చా? కన్నింగా అడిగాడు జగన్. ఒక తల్లి తన బిడ్డ కోసం పడే భయాన్ని మించింది మరొకటి ఉండదు కదా. డాక్టర్ కూడా అందుకు మినహాయింపేం కాదు. రిక్వెస్ట్ చేసింది తన కొడుకుని ఏం చేయొద్దని, తాను అబద్ధం చెప్పలేను అని. ఈసారి జగన్ డైరెక్ట్గా ఆవిడ నోట్లోకి పెట్టి గన్ పెట్టి తన కొడుకుని కిడ్నాప్ చేయమని మనుషులకి ఫోన్ చేశాడు ఆవిడ ముందే. ప్లీజ్ వద్దు, చేస్తాను, మీరు చెప్పినట్టే చేస్తాను అని ఒప్పుకుంది ఏడుస్తూ. గుడ్. పుట్టబోయే బేబీకి గ్రోత్ ఉండదు, ప్రెగ్నెన్సీ ఉంచుకోవడం మంచిది కాదు, అబార్షన్ చేసుకోమని చెప్పు, చూస్తూ ఉండాను ఇక్కడే ఉండి అంటూ పర్సనల్ సెట్టింగ్స్ కర్టన్ వైపు వెళ్ళి నిలబడ్డాడు. కాదు కొడుకే, తర్వాత వస్తుంది నా చిట్టి తల్లి అన్నాడు యుధీర్.
ఎందుకలా అని నవ్వుతూ చూస్తుంది అశు. అన్నా చెల్లెళ్ళ బంధం అన్నాడు సురభిని గుర్తు చేసుకుంటూ. అక్క తమ్ముళ్ళ రిలేషన్ కూడా బాగుంటుంది అని మానస్ని మెన్షన్ చేసింది అశు. ఉన్నారుగా ఆల్రెడీ, సో ఈసారి వచ్చేవాళ్ళు మా సైడే చూసుకో అంటుంటే నవ్వి అతని భుజం మీద తలపెట్టుకుంది. తన హెయిర్ని సరి చేస్తూ టైర్డ్గా ఉందా అని అడిగాడు. లేదంటుంటే నర్స్ వచ్చి పిలిచింది డాక్టర్ రమ్మంటున్నారు సార్ అని. ఎంత సంతోషంగా లోపలికి వెళ్ళారో. ముందు ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలుసుకుని తమ బేబీని హెల్దీగా బయటకు తెచ్చుకోవాలని. కానీ డాక్టర్ ఎప్పటిలా నవ్వుతూ పలకరించకపోవడం చూసి వాళ్ళలో అనుమానం పెరిగింది. డాక్టర్, ఎలా ఉంది బేబీ అని అడిగాడు ఇదే. వాళ్ళ హ్యాపీనెస్ని రెట్టింపు చేయడానికి అంతా బాగుందని చెప్పాల్సిన తను తన స్వార్థం కోసం వాళ్ళ సంతోషం చిదిమేస్తున్నందుకు బాధపడుతూ నో మిస్టర్ యుదేర్ అంది మార్చిన రిపోర్ట్స్ అందిస్తూ. ఇద్దరిలో నవ్వు మాయమయ్యి కంగారు పెరుగుతుంటే వాట్ హ్యాపెన్ డాక్టర్, బాగుంది అన్నారు కదా లాస్ట్ టైం అంది అశు. ఐఎమ్ సారీ మిస్సెస్ హష్క, అప్పుడు పూర్తిగా చెక్ చేయలేదు కదా, మీరు అబార్ట్ చేసుకుంటే మంచిది. వాట్, సీరియస్గా అడిగాడు యుదే. మీకు బాధగా ఉంటుందని తెలుసు, కానీ బేబీని క్యారీ చేస్తే ఇద్దరిలో ఒకరే బతుకుతారు. డాక్టర్, మీరు చెప్తుంది నా గురించేనా? మరోసారి చెక్ చేయండి. నేను చాలా హెల్తీగా ఉన్నాను, మరి ప్రాబ్లం ఎందుకు అవుతుంది? ఆవిడ చెప్తుంది యాక్సెప్ట్ చేయలేక అడిగింది అశు. అప్పటికే తన కళ్ళలో వాటర్ వస్తున్నాయి. వాళ్ళ బాధ చూసి ఎంత పెయిన్గా ఉన్నా ఏం చేసిన జగన్ని చూసి అతను చెప్పినట్టే ప్రెగ్నెన్సీ ఉంచుకుంటే అశు బ్రతకదని, లేని ప్రాబ్లమ్స్ అన్నీ ఉన్నట్టు చూపించింది ఆవిడ. వాళ్ళని పిలిచేలోపే పర్ఫెక్ట్గా ఉన్న రిపోర్ట్స్ దాచేసి ఫేక్కి యాడ్ చేసి ఇష్టం లేని పాపాన్ని నెత్తిన వేసుకుంది. చాలాసేపు జరిగిన ఆర్గ్యుమెంట్లో వాళ్ళని నమ్మించడానికి వేరే డాక్టర్ని కన్సల్ట్ అవ్వమని కూడా చెప్పిన ఆవిడ ఓ రకంగా అయినా వాళ్ళకి నిజం తెలిస్తే బెటర్ అనుకుంది. కానీ తనని బెదిరించినట్టు మరో డాక్టర్ని జగన్ కంట్రోల్ చేయలేడా? అరగంట తర్వాత జీవం లేని ముఖాలతో బయటకెళ్ళిన షీలని వంకర నవ్వుతో చూస్తూ అబార్ట్ చేయడానికి రెడీగా ఉండని డాక్టర్ని మరోసారి బెదిరించి వెళ్ళాడు జగన్. ఈవినింగ్ కంగారుగా యుధిర్ ఇంటికి వచ్చిన మానస్ సురభికి హాల్లో బాధపడుతూ కనిపించారు సుబ్రహ్మణ్యం భవాని. మరో సోఫాలో కళ్ళు మూసుకుని ఉన్న యుధిర్ని చూసి బావా అన్నాడు మానస్. ఎక్కడో తడవుతున్న నీటి చెమ్మని అక్కడితో ఆపేస్తూ సరిగ్గా కూర్చున్నాడు అతను. ఏమైంది నాన్న, ఉన్నట్టుండి అబార్షన్ ఏంటి? ఏడుస్తూ తండ్రి పక్కన చేరింది సురభి. వదినకి ఆరోగ్యం సహకరించదని చెప్పారు చిన్ను అని తన కన్నీళ్లు తుడిచారు. యుధిర్కి ఏదో ధైర్యం చెప్పాలని మానస్ అనుకున్నాడు, కానీ అతనికి అవ్వట్లేదు. గత కొద్ది వారాలుగా ఇంకా పుట్టని బేబీ మీద ఎన్ని ఆశల మెడలు కట్టేసుకున్నారు వాళ్ళంతా. ఉన్నట్టుండి అవన్నీ కూలిపోతున్నాయంటే జీర్ణించుకోవడం కష్టం కదా. మాట పెగలట్లేదు అతనికి. జస్ట్ యుధిర్ చేతిని గట్టిగా పట్టుకుని చూస్తున్నాడు. అన్నని బాధగా చూస్తూ వదిన కోసం లోపలికెళ్ళింది సురభి. బెడ్రూమ్లో భవానీ గారి ఒళ్ళో తలపెట్టుకుని పడుకున్న ఆశు కన్నీళ్ళు ఆవిడ కాటన్ చైర్లో ఇంకిపోతున్నాయి. అక్క, టక్కున కళ్ళు మూసి లేచి కూర్చుంది అశు. తనకెలా ధైర్యం చెప్పాలని తెలియక లోలోన మదనపడిపోతున్న మానస్ ఆమెని హక్ చేసుకుంటూ నువ్వు ఇలా ఉంటే నేను తట్టుకోలేనక్క, ప్లీజ్ అన్నాడు పొడుకుపోయిన గొంతుతో. నా బేబీ చిన్న పొట్ట తడుముకుంటూ అశు ఎక్కుతుంటే మరోసారి వస్తుందక్క, కొంతకాలం ఆగుదాం అంతే అన్నాడు నచ్చ చెప్తూ. నో, నాకు నా బేబీ కావాలి అంది కోపంగా. నాకొద్దు అంతే స్థిరంగా చెప్పాడు డోర్ దగ్గరున్న యుధిర్. అందరూ తల తిప్పి అతన్ని ఎంతలా చూసినా కళ్ళలో బాధ అనే భావం కనిపించలేదు. అశు కన్నా ఏది ఎక్కువ కాదని చెప్తున్నాడు అలా. ఎందుకొద్దు, ఈ విషయంలో మాత్రం నేను మీ మాట వినను అంది అశు. నేను నీతో ఏకీభవించను అశు, బేబీని అబార్ట్ చేసుకుందాం అంతే. నో, నేను చేసుకోను అని కోపంగా చెప్పింది. ఎలా చేసుకోవో నేను చూస్తాను, నా ఇష్టం లేకుండా ఎలా ఉంచుకుంటావో చూద్దాం. బావా, అక్క బాధని అర్థం చేసుకో, నువ్వు కూడా ఇలా ఉంటే తను అంటున్న మానస్ని మధ్యలోనే ఆపేస్తూ నా చెల్లి కూడా ఇలాంటి ప్రాబ్లంలో ఉంటే ఇదే చెప్తావా నువ్వు అని అడిగాడు యుధిర్. మానస్ గొంతు మోగబోయింది. చెప్పలేడు కదా,
మొహం తిప్పేశాడు. మావయ్య, మీరైనా చెప్పండి మీ అబ్బాయికి, నాకు బేబీనే కావాలి అంది అశు. ఈసారి నేను కూడా వాడినే సమర్థిస్తున్నాను తల్లి. పుట్టబోయే బిడ్డ కోసం ఆలోచించి క్షేమంగా ఉన్న నీ ప్రాణాలు ప్రమాదంలోకి నెట్టలేం అన్నారు సుబ్రహ్మణ్యం గారు. భవానీ కూడా అదే చెప్పినా అశు మాత్రం కన్విన్స్ అవ్వలేదు. చాలాసేపు నచ్చ చెప్పడని చూసి అవ్వక మళ్ళీ మాట్లాడదామని ఎవరికి వాళ్ళు బయటికి వెళ్ళిపోయారు అశు యుధేర్లను వదిలేసి. అశు, విను ఒకసారి అంటుంటే చెప్పొద్దు నాకేమి, వెళ్ళిపోండి మీరు కూడా అని పడుకుంది సైలెంట్గా. ఆ నైట్ మానస్, సురభి అక్కడే ఉండాలనుకోవడంతో భవానీ వంట చేసి అందరినీ భోజనానికి పిలిచింది. ఏదో 2 ముద్దలు తిన్నారు పేరుకి, ఒక్క అశు తప్ప. రూమ్లోంచి బయటికి రాలేదు తను. ప్లేట్లో ఫుడ్ పెట్టుకొచ్చి ఆమె పక్కన కూర్చున్నాడు యుధేర్. చూసి కూడా లేవలేదు. ఒక చేతిని ఫేస్ మీద పెట్టుకుని మరో చేతిని టమ్మీ మీద ఉంచింది. ఆ చేతిని తప్పిస్తూ టాప్ తీసి తెల్లగా పలుచగా ఉన్న పొట్ట మీద సున్నితంగా పెదవులద్దాడు. కళ్ళు తెరిచి అతని హెయిర్ మీద ప్రేమగా నెమిరింది అశు. నాకు నచ్చలేదు తెలుసా, నిజంగా. మనిద్దరికి మొదటిసారి గొడవ వచ్చింది వీడి వల్లనే. నాన్నే నన్ను వద్దంటున్నాడని వాడికి కోపం వస్తుందిగా మరి. ఏడవడు, ఏడిపిస్తాడు. యుధీర్ బేబీ కదా. అదేమో గాని మొండోడు. అశు టమ్మీలో పెరుగుతున్నాడు కదా, మాట వినడేమో. ఆ మొండితనం బయటకు వచ్చేంత వరకు కూడా ఉంటుంది. సేఫ్గా వస్తాడు చూడండి. ఒప్పుకోరు ప్లీజ్ అంది. లేచి తిని ముందు నువ్వు అంటూ లేపి కూర్చోబెట్టాడు. వద్దు, ఆకలేదు నాకు. మీరు బేబీ వద్దనడం నాకు అసలు నచ్చలేదు. తినకపోతే వాడికి ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది? అబార్షన్ సంగతి తర్వాత. ప్రజెంట్ వాడి హెల్త్ బాగుండాలంటే తినాలి నువ్వు అన్నా నోరు తెరవలేదు అశు. కోపం తెప్పించకు అశు. ఎందుకు రెండోసారి చెప్పించుకుంటున్నావు? నాకు నచ్చదని తెలుసుగా నీకు. మీరు చేయట్లేదా నాకు నచ్చిన పని? ఎందుకంటున్నారు అబార్షన్ అబార్షన్ అని అంది అశు కూడా. హార్ట్ఫుల్గా అనలేదని నీకు తెలీదా? వాడా నువ్వా అంటే నాకు నువ్వే కావాలి. సో ప్లీజ్. లాలిస్తూ ముద్ద నోటి దగ్గర పెడితే అప్రయత్నంగా నోరు తెరిచింది. ఏవో మాటలు చెప్తూ మానస్ని తిడుతూ అన్నం తినిపించి పెదవులు తుడిచాడు. ఇప్పుడు మీ మాట విన్నాను కదా, రిటర్న్లో మీరు నా మాట విని అబార్షన్ సంగతి మర్చిపోండి అంది సీరియస్గా. వింటాను, నీకు ప్రామిస్ చేశానా? ఆ హాప్స్ పెట్టుకోకు, చెప్పింది చేసి తీరుతా అని లైట్ ఆఫ్ చేసి పడుకున్నాడు యుధేర్. నాకు ఇష్టం లేని పని నేను అసలు చెయ్యను, ఎలా తీరుతారో చూస్తాను అంటూనే అతని షోల్డర్ మీద తల పెట్టుకుంది. తనని చుట్టుకుని నో అంటూ వాదిస్తూనే ఉన్నాడు యుధీర్ కూడా. ప్రేమతో కూడిన వాదన. అది గొడవగా మారి కూడా ఇద్దరి మధ్యన పెరగని దూరం వారి ప్రేమని ఎంతో ఎత్తులో నిలబెట్టింది. మార్నింగ్ మానస్, సురభి తిరిగి ఇంటికొచ్చేసరికి 2 కొత్త కార్స్ ఉన్నాయి. బాడీ గార్డ్స్ గన్స్తో బయట నిలబడి తమ డ్యూటీ చేస్తున్నారు. సురభికి ఏమవుతుందో తెలియక మానస్ చేతిని గట్టిగా పట్టుకుంటే ఫాస్ట్గా లోపలికి వెళ్ళాడు అతను. హాల్లో టీవీగా కూర్చుని అలివేణితో మాట్లాడుతున్నాడు ఎమ్మెల్యే చిదంబరం. చేతన్ తండ్రి. ఓ పక్కన కోపంగా నుంచుని చూస్తుంది మైత్రి. ఏం జరుగుతుంది ఇక్కడ? సీరియస్గా అడిగాడు మానస్. హా మానస్, రా రా, నీకోసమే చూస్తున్నాను అని షేక్ హ్యాండ్ ఇచ్చాడు చిదంబరం. ఎందుకు తీసుకుంటాడు? చెల్లెలను ఒకసారి చూసి పనేంటి అన్నాడు అంతే. మైత్రిని వాళ్ళ అబ్బాయికి ఇద్దామని అనుకున్నాం కదా, దాని గురించి అడగడానికి వచ్చాడు. కుదరదని చెప్పేశాను అంది అలివేణి. మీ అమ్మాయి ఒకప్పుడు నాతో వియ్యం అందుకోవడానికి చెయ్యని ప్రయత్నాలు లేవు. ఇప్పుడు నేనే వచ్చి అడుగుతుంటే లేదని అంటుందయ్యా. నువ్వేమంటావు అన్నాడు చిదంబరం. వాడనేదేముంది, నేను చెప్పానుగా, మా అమ్మాయిని మీ అబ్బాయికి ఇవ్వడం జరగని పని. అప్పుడంటే మీ చేతిలో పదవి ఉంది, ఇప్పుడు ఉన్నా కూడా ఊడే పదవి కానీ ఉండేది కాదు. మీకు మీరే రాజకీయ సన్యాసం అని ప్రకటించుకుని అవకాశం పోగొట్టుకున్నారు. ఇచ్చే ఉద్దేశం మాకు లేదిప్పుడు అంది అలివేణి. అంటే ఏంటి మమ్మీ నువ్వనేది? నా మ్యారీడ్ లైఫ్ని ఒక పొలిటీషియన్ పదవి మీద పెడుతున్నావా? పదవి ఉంటే పెళ్ళి, లేకపోతే లేదని డిసైడ్ అయిపోతున్నావు. నా ఇష్టంతో పని లేదా అని కోపంగా అడిగింది మైత్రి. చిన్నపిల్లవి, నువ్వు నోరు మూసుకో. ఏం చూసి పెళ్లి చేయాలో మాకు తెలుసు.
నచ్చితే అమ్మాయి మధ్యలో మీ రుబాబేంటండి? పదవి సంగతి తనకి అక్కర్లేదంటుందిగా అన్నాడు చిదంబరం. హలో ఎమ్మెల్యే గారు, నేనన్నది పదవి ఉన్నా లేకపోయినా నీ కొడుకు వద్దని. విన్నారుగా, మైత్రికి ఇష్టం లేదు, బయలుదేరండి అన్నాడు మానస్. అప్పుడే కంగారుగా ఎంట్రీ ఇచ్చాడు చేతన్. అందరికన్నా ముందు అతని చూపు మైత్రి మీద పడితే పాప ఏమో కుదిరితే కొరడా పుచ్చుకుని అతన్ని పచ్చడి పచ్చడి చేయాలన్నంత ఆవేశంతో చూస్తుంది. డాడీ, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు అని చేతన్ చిదంబరంని అడిగాడు. ఎందుకేంట్రా? పెళ్లి కోసం. నీకు ఇష్టం లేదు కదా? నీకు ఇష్టం కదా ఆ పిల్లంటే? మీ వాడికి ఇష్టం ఉంటే సరిపోదు. ఈ వెధవని ఆడపిల్ల చేసుకోవాలనుకుంటుంది. ఏ ఫ్యామిలీ అల్లుడిగా అంగీకరిస్తుంది? ఇంతకుముందు అర్ధరాత్రి దొంగలా నా ఇంట్లో చొరపడి నా చెల్లిని కలవడానికి వచ్చినప్పుడే 4 పీకి మరీ చెప్పా, మరోసారి తన వంక చూసిన ప్రాణాలతో బ్రతకవని. అయినా ధైర్యం చేశాడంటే వీడికి మాటలు సరిపోవేమో అంటూ హ్యాండ్స్ మడుస్తూ మానస్ ముందుకు వెళ్తుంటే చిదంబరం ఆపేశాడు. ఏంట్రా చేతన్ ఆ పిల్లోడనేది? నువ్వు మానస్ తన్నులు తిన్నావా? ఎప్పుడు? డాడీ, అదంతా నేను ఇంటికెళ్ళాక చెప్తానంటుంటే 4 రోజులు హాస్పిటల్లో వీఐపీ రూమ్కి దండిగా డబ్బులు కూడా కట్టారు మీరు. ఊరికే తగిలాయి అనుకున్నారా ఆ దెబ్బలు? మా అన్న చేతి మహిమ చెప్పుకోవడానికి మీ అబ్బాయికి సిగ్గేసింది అనుకుంటా అంది మైత్రి. మైత్రి ఎనఫ్ అని సీరియస్గా చెప్పి, డాడీ వెళ్దాం పదా అన్నాడు చేతన్. ఎక్కడికి వెళ్ళేది? నా కొడుకు మీద చేయేస్తాడా? 4 రోజులు హాస్పిటల్లో పడుకోబెట్టాడు. మానస్ని నేను వదలను. నువ్వో సరైన తండ్రివై ఉంటే వాడు సరిగ్గా పెరుగుండేవాడు. తప్పు చేసిన వాడికి తప్పని చెప్పాల్సింది పోయి నువ్వే రెచ్చిపోతున్నావు. సిగ్గుందా? నీలాంటి వాడు ప్రజల్ని పాలించడానికి రావడం, ఆ పదవి అడ్డు పెట్టుకుని అడ్డమైన పనులు చేయడం. అందుకే ఆ పదవే పోతుంది. ఈసారి నీ ప్రాణాలు పోకుండా చూసుకో. నా చెల్లి మీద నీ కొడుకు కన్ను పడినా నీ గొంతులో ప్రాణం ఉండదు. అవుట్ అని అరిచాడు మానస్. చిదంబరం కూడా రెచ్చిపోతుంటే చేతన్ తండ్రిని ఆపేసి మానస్కి సారీ చెప్పి బయటికి లాక్కెళ్ళాడు. ఏంటి మానస్ మీరన్నది? ఆ వెధవ మైత్రి కోసం రాత్రిపూట ఇంటికి వచ్చాడా? నాకెందుకు చెప్పలేదు అంది అలివేణి. ఇంట్లో అందరూ నిద్రలేచారు, నువ్వు తప్ప. అదేం పేరటం కాదు మరి బొట్టు పెట్టి పిలవడానికి. మైత్రి విసుగ్గా అంటుంటే చొరచొరా చూసింది అలివేణి. మానస్ మాత్రం ఆన్సర్ చేయకుండా పైకి వెళ్ళిపోయాడు. అతను వెళ్ళాక కొద్దిగా బెండ్ అయ్యి విండో నుంచి బయటకు చూసిన మైత్రికి చేతన్ వాళ్ళ నాన్నకి సర్ది చెప్తూ కనిపించాడు. డాడీ, ఎందుకు వచ్చావు అసలు నాకు చెప్పకుండా? నేను చెప్పానా మైత్రికి నేనంటే ఇష్టమని? ఎందుకు ఇక్కడ ఇంత సీన్ చేయడం అని సీరియస్ అవుతున్నాడు. చిదంబరం అస్సలు ఆగకుండా అరుస్తుంటే చాలా కంట్రోల్ చేస్తూ మాటలు ఆపుతూ కారెక్కించాడు. అతను కూడా ఎక్కబోతూ మైత్రిని చూశాడు. నాలుక మడతబెట్టి వేలు చూపిస్తూ పోరా అని లిప్ మూమెంట్ ఇచ్చింది. ఐబ్రో ఎత్తి చూస్తూ క్రేజీగా అలా నవ్వుతూ వెళ్ళిపోయాడు. ఏంటి వీడు ఇంత గొడవైనా నవ్వుతున్నాడు? వాళ్ళ నాన్న వచ్చినట్టు వాడికి తెలీదా? తెలిస్తే ఎంత, తెలియకపోతే ఎంతలే అని కర్టెన్ మూసేసింది. పైన రూమ్కి వెళ్ళిన మానస్ ఫ్రెష్ అయ్యి ఆఫీస్కి రెడీ అవుతుంటే సురభి బెడ్ మీద కూర్చుని దీర్ఘంగా ఆలోచిస్తుంది. తన హ్యాండ్స్ పట్టుకుని బాధపడకు, ఇంకా టైం ఉంది కదా, చూద్దాం, హోప్ ఉంటుందేమో అన్నాడు మానస్. కానీ నేను ఇప్పుడు ఆలోచిస్తుంది బేబీ గురించి కాదండి, మైత్రి గురించి అంటుంటే అతని నొసలు ముడిపడ్డాయి. అంటే ఇన్ని రోజులుగా లేనిది ఆ ఎమ్మెల్యే ఇవాళే ఎందుకు వచ్చారు? వదినకి మీకు అతనంటే పడదని తెలిసి కూడా సంబంధం అంటే ఏం చెప్పాలనుకుంటున్నావు కాజు? మీరు చెప్పాక కూడా మైత్రి చేతన్తో మాట్లాడుతుందేమో అని మానస్ గారు. అంటే లవ్ చేస్తుందని కాదు, కానీ ఒకసారి తన ఫోన్లో చేతన్ నెంబర్ చూశాను. నాలానే ఆ ఎమ్మెల్యే కూడా వాళ్ళని ఎప్పుడైనా చూశాడేమో, అందుకని వచ్చాడేమో అని. వార్నింగ్ ఇవ్వడానికి ప్రేమించడానికి చాలా తేడా ఉంటుంది. ఆ మాత్రం వాడికి తెలియదంటావా? సర్లే వదిలే, ఈ ప్రాబ్లం అయిపోయాక చూద్దాం వాడి సంగతి అని ఆఫీస్కి వెళ్ళిపోయాడు మానస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.